హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. ఈరోజు నేను చదివి వినిపించబోయే కథ పేరు అరటిపండు. ఈ కథను ఎన్జీకే ఆచార్యులు గారు రాశారండి. ఆ రోజు కోర్టు హాల్ కిక్కిరిసి ఉంది. కరుడుగట్టిన ఏ కసాయి కేసో వాదనకు వచ్చిందనుకుంటున్నారేమో. ఓ విచిత్రమైన కేసు వచ్చింది. ప్రముఖ దర్శకుడు రాహుల్ గోపాల్ రాజు తాజాగా రూపొందించిన అరటిపండు చిత్రంపై ఒక ప్రేక్షకుడు కేసు వేశాడు. ఎంతో ఆశగా టికెట్ కొనుక్కుని థియేటర్కి వెళితే ఒక్కసారి కూడా అరటిపండు కనిపించలేదని, తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించాడు సదరు ప్రేక్షకుడు. నిందితుడిని, ఫిర్యాదుదారుని కోర్టులో ప్రవేశపెట్టి ఎదురెదురుగా ఉన్న బోనులో నిలబెట్టారు. న్యాయమూర్తి రావడంతో అప్పటి వరకు కోలాహలంగా ఉన్న కోర్టు హాలు నిశ్శబ్దంగా మారింది. ఆనవాయితీ ప్రకారం న్యాయమూర్తి టేబుల్ మీదున్న సుత్తిని తీసుకుని 3 సార్లు కొట్టి ఆర్డర్ 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 అన్నారు. వాద ప్రతివాదనలు మొదలెట్టండి అంటూ న్యాయవాదులిద్దరినీ ఆదేశించారు న్యాయమూర్తి. మిలార్డ్, కాఫీ తాగి టిఫిన్ చేసి వచ్చారా అన్నాడు లాయర్ నల్లకోటును సర్దుకుంటూ. నా క్షేమ సమాచారాలు అడగడానికి నువ్వు నా బామర్దివి కాదు, విషయం ఏంటో మొదలెట్టు కర్కశంగా అన్నారు న్యాయమూర్తి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిసుక్కుని నవ్వడంతో కోర్టు హాల్ అంతా ప్రతిధ్వనించింది. లాయర్ అతడిని కోపంగా చూసి జడ్జి వైపు తిరిగి తన వాదన మొదలెట్టాడు. మిలార్డ్, బోనులో ఉన్న నా క్లయింటు, ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్ అంటూ మధ్యలోనే లేచాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ అని న్యాయమూర్తి అన్నారు. మిలార్డ్, కోర్టు హాలులో 2 బోనులున్నాయి, కానీ లాయర్ గారు కోర్టు వారిని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో బోనులో ఉన్న నా క్లయింటు అంటున్నారు. ఏ బోనులో ఉన్న క్లయింటో స్పష్టంగా చెప్పాలని సవినయంగా కోరుతున్నాను అన్నాడు ప్రాసిక్యూటర్. వెంటనే రాహుల్ గోపాల్ రాజు వైపు చూపిస్తూ, యువర్ ఆనర్, ఈ బోనులో ఉన్న నా క్లయింటు తన మానాన తన సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బ్రతికేస్తూ ఉంటే ఓ సాధారణ ప్రేక్షకుడైన అతడు ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్ అంటూ మళ్ళీ లేచాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. లాయర్తో సహా జడ్జి కూడా విసిగ్గా చూశాడు. సినిమాకి ఫైనల్ జడ్జి అయిన నా క్లయింట్ని పట్టుకుని సాధారణ ప్రేక్షకుడు అని సంబోధించడం కులం పేరుతో దూషించినంత నేరం యువర్ ఆనర్, ఆవేశంగా అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ యువర్ ఆనర్. ఇలా మాటి మాటికి మనోభావాలు దెబ్బతింటూ ఉంటే కోర్టు సాగినట్టే. సరే, ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఇంటికి వెళ్ళాలే తప్ప ఇలా కోర్టుకి వస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. సినిమా ఎలా తీయాలన్నది దర్శకుడి ఇష్టం, దానికి ప్రేక్షకుడు అభ్యంతరం చెప్తే ఎలా యువర్ ఆనర్? యువర్ ఆనర్, వినియోగదారుడికి చెప్పిన దాన్నే ఉత్పత్తిదారుడు అందించాలి, అది అతడి ధర్మం. బయట బుక్ స్టాల్ అని బోర్డు పెట్టి లోపల కోళ్లను అమ్ముతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అరటిపండు అని టైటిల్ పెట్టిన దర్శకుడు సినిమాలో ఒక్కసారి కూడా అరటిపండు చూపించక మోసం చేశాడనేది నా క్లయింట్ అభియోగం. దీనికి ప్రాసిక్యూటర్ గారు దయచేసి కోర్టు వారికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. జడ్జి ఒకసారి బుర్రగొక్కున్నాడు. పైకప్పు కేసి చూస్తూ ఆలోచించాడు. యువర్ ఆనర్, దీనికి ఇంతగా ఆలోచించాల్సిన పని లేదు. ఒక్కసారి మీరు అరటిపండు ఒరిజినల్ DVD తెప్పించుకుని చూస్తే సినిమాలో అరటిపండు ఒక్కసారి కూడా చూపించని ఈ దర్శకుడికి ఎంత కఠినమైన శిక్ష విధించాలో మీకే తడుతుంది, ఆవేశంగా అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. నేను చస్తే ఒప్పుకోను యువర్ ఆనర్. నిన్నగాక మొన్న రిలీజ్ అయ్యి ఇంకా థియేటర్లలో ఆడుతున్న నా సినిమాను మీరు ఒరిజినల్ DVDలో చూడటం సెక్షన్ అలీ 369 ABCD అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకారం చట్టరీత్యా నేరం యువర్ ఆనర్ అన్నాడు దర్శకుడు రాహుల్ గోపాల్ రాజు. నువ్వు ఉండవయ్యా బాబు, నీ లాయర్ని నేను కదా, నేను వాదిస్తానుండు, అనవసరంగా ఆవేశపడిపోతావు. అంచేత యువర్ ఆనర్, నా క్లయింటు బాధను అర్థం చేసుకోగలరని కోర్టువారిని సవినయంగా కోరుతున్నాను. 9 మాసాలు మోసి బిడ్డను కన్న తల్లికి తన కళ్ళ ముందే నర్సు బిడ్డడిని మరొకరికి ఇచ్చేస్తుంటే ఎలా ఉంటుంది యువర్ ఆనర్ అంటూ ఆవేశంగా ప్రశ్నించాడు లాయర్. ఏమో నాకు తెలీదు, ఎందుకంటే నేను ఎప్పుడూ కనలేదు. నర్సు అలా ఎవరికి ఇవ్వలేదు, అయినా నాకెందుకు ఇది చెప్తున్నట్టు జడ్జి బ్రుకుటి ముడిపడింది.
కొంచెం సెంటిమెంట్ని టచ్ చేసి చెప్తే మీరు నా క్లయింట్ బాధను అర్థం చేసుకుంటారేమోనన్న ఆశతో చెప్పాను మిలార్డ్. మీరు సినిమా చూస్తానంటే నేను టికెట్ కొని మీరు చూసే ఏర్పాటు నేనే చేస్తాను యువర్ ఆనర్ అంటూ తన పాకెట్లోని డబ్బు చూసి లెక్కెట్టుకున్నాడు లాయర్. నీ దయాదాక్షిణ్యాలు నాకేం అక్కర్లేదు. సినిమా చూసి నేను తీర్పు చెప్తాను. ఈరోజు కోర్టు వాయిదా వేయడమైనది. నేను సినిమా చూసిన తర్వాత తెలియపరుస్తాను. అప్పుడు అందరూ లేట్ చేయకుండా కరెక్ట్ టైంకి రావాలి అంటూ జడ్జి తన కుర్చీలో నుండి లేచి బయటకు నడిచాడు. అందరూ బయటకు వచ్చేసరికి మైకులు కెమెరాలు పట్టుకునే మీడియా మొత్తం రెడీగా ఉంది. సార్, అరటిపండు కేసు ఏమైంది? దర్శకుడు రాహుల్ గోపాలరాజుకి తీర్పు అనుకూలంగా చెప్పిందా, వ్యతిరేకంగా వచ్చిందా? అసలు ఈ కేసు పట్ల జడ్జి గారు ఎలా స్పందించారు? ఇక మీదట కూడా కోర్టులో ఇలాంటి కేసులు యాక్సెప్ట్ చేయవచ్చా అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఈ ప్రశ్నలకు లాయర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతిస్పందిస్తూ జడ్జి గారు ఇరువైపుల వాదనలను పూర్తిగా ఓపికగా విన్నారు. సినిమా చూసిన తరువాత తన తీర్పును వెలువరించనున్నారు అని చెప్పి స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మర్నాడు న్యూస్ పేపర్లు, న్యూస్ ఛానల్స్ ఇష్టం వచ్చినట్టుగా ప్రతిస్పందించాయి. న్యాయమూర్తి అరటిపండు చిత్రాన్ని చూశారు. దాని తరువాత ఒకరోజు కోర్టు సమావేశమైంది. నరాలు తెగే ఉత్కంఠతో అందరూ జడ్జి వంకే చూస్తున్నారు. ఆయన తన సీట్లో కూర్చుని భారీ నుంచి అతి భారీ పుస్తకాలన్నింటినీ తిరగేశారు. కోర్టు హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. సుమారు 22 నిమిషాల నిశ్శబ్దాన్ని తన సుత్తితో బద్దలుకొట్టారు న్యాయమూర్తి. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. హాల్ అంతా ఆల్రెడీ సైలెన్స్గానే ఉంది మిలార్డ్ అన్నాడు లాయర్. నాకు తెలుసు, నేను మాట్లాడబోతున్నానని ఇండికేషన్ ఇస్తున్నానన్నమాట. యథావాత నేను చెప్పొచ్చేది ఏంటంటే, దర్శకుడు ఈ చిత్రానికి అరటిపండు అనే టైటిల్ పెట్టాలని ఎందుకు నిర్ణయించుకున్నాడనేది అతడి స్వవిషయం. నిజానికి కథ ప్రకారంగా చూస్తే అరటిపండుకి కథకి ఎక్కడా పొంతన కనిపించలేదు. జడ్జి మాటలను మధ్యలోనే ఖండిస్తూ, యువర్ ఆనర్, దీనికి నేను ఒప్పుకోను. అరటిపండును అనేక చోట్ల సింబాలిక్గా చూపించాడు నా క్లయింట్ అంటూ అడ్డుకున్నాడు లాయర్. నువ్వు ఇక్కడ అరటిపండు సినిమాకి రివ్యూ రాయడం లేదు. నేను మాట్లాడేది కాస్త విను. అసలు అరటిపండు రంగు ఎలా ఉంటుంది, దాని రుచి, ఉపయోగాలు, పండులో ఉండే విటమిన్లు, ఇలా అన్నింటినీ వివరించాల్సిన బాధ్యత దర్శకుడి మీద ఉంది. కానీ వాటన్నింటినీ మరచి అసలు అరటిపండు ఊసే లేకుండా సినిమా తీసినందుకు గాను సదరు ప్రేక్షకుడికి దర్శకుడు డజన్ అరటిపండ్లు కొనివ్వాలని తీర్పు ఇవ్వడం అయినది అంటూ తీర్పు చెప్పారు న్యాయమూర్తి. కోర్టు హాల్ అంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. అందరూ బయటకు వచ్చారు. యథావిధిగా మీడియా అంతా ఎదురు చూస్తోంది. డైరెక్టర్ గారు, లోపల ఏం జరిగింది? జడ్జి గారు ఏం తీర్పు చెప్పారు? ఇక మీదట మీరు తీయబోయే సినిమాలకు ఆ తీర్పుని పాటించబోతున్నారా అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు మీడియా సోదరులు. దర్శకుడు రాహుల్ గోపాలరాజు ఈ ప్రశ్నలేవీ పట్టించుకోకుండా, అరటిపండు తరువాత నేను తీయబోయే చిత్రం పేరు గుమ్మడికాయ అన్నాడు. పండు మీద నుండి వెళ్ళి కాయ మీద పడుతున్నారా? ఇంతకీ ఈ చిత్రం ప్రత్యేకత ఏంటి సార్ అన్నాడు ఒక మీడియా సోదరుడు. ఈ సినిమాలో అసలు గుమ్మడికాయే కనిపించదు, దాని గురించిన ప్రస్తావన ఉండదు అని సమాధానం చెప్పేసి హుందాగా తన స్టైల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు దర్శకుడు రాహుల్ గోపాలరాజు. మీడియా సోదరులతో పాటు అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్.